హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీ టెట్కు ప్రిపేర్ అవుతున్న అట్లనే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ 20 ప్రశ్నలు కూడా 10th క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠ్యాంశాల నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్. సో ఖచ్చితంగా యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియోలో మొదటి ప్రశ్న, దానశీలము పాఠ్యభాగంలో బలిచక్రవర్తి పలికిన నిరుపమ రణకలాభిరాముడు అనే పదబంధము ఎవరిని ఉద్దేశించి ఉచ్చరించబడిందో గుర్తించండి. శుక్రాచార్యుడు, వామనుడు లేదా విష్ణువు, ప్రహ్లాదుడు, ఇంద్రుడు. ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వామనుడు లేదా విష్ణువు. రెండో ప్రశ్న, జిహ్వ కోసినను సత్యము తప్పను. ఈ వాక్యంలోని జిహ్వ అనే పదానికి సరైన ప్రకృతి రూపమేది? నాలుక, జెండా, జిహ్వ, జేగురు. జిహ్వ అనే పదానికి ప్రకృతి రూపం ఏంటంటే తత్సమము, జిహ్వ. ఇదే ఆన్సర్. మూడో ప్రశ్న, సామల సదాశివ గారికి లలిత సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన ప్రసిద్ధ అనువాద గ్రంథం ఏది? మలయ మారుతాలు, ఉర్దూ సాహిత్య చరిత్ర, హిందుస్థానీ సంగీత వృత్తాంతం, అమ్రపాలి. ఉర్దూ సాహిత్య చరిత్ర ఇక్కడ రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, అనుమానాస్పదమైన విషయాలను తల ప్రాణాలు తోకకు రావడంలాగా మార్చకూడదు. ఈ వాక్యంలోని జాతీయానికి సరైన అర్థమేంది? అత్యంత సులువైన పనిని కావడం, విపరీతమైన కష్టము లేదా ఆందోళన కలగడం, ప్రాణరక్షణ చేసుకోవడం, సంతోషంగా జీవించడం. ఇక్కడ రైట్ ఆన్సర్ విపరీతమైన కష్టము లేదా ఆందోళన కలగడం. ఐదో ప్రశ్న, వీర తెలంగాణ పాఠంలో దాశరథి గారు తెలంగాణ భవనమునందు జీవోత్సవాలు లేవు అని ప్రకటించడానికి గల ప్రధాన చైతన్య కారణమేంది? ప్రజల్లో నిజాం పట్ల భయభక్తులు పెరగడం, నిరక్షరాస్యత పూర్తిగా నశించడం, సాయుధ పోరాట స్ఫూర్తి మరియు రాజకీయ మేల్కొల్పులు, విదేశీ వస్తు బహిష్కరణ. ప్రతి ప్రశ్నకు కూడా మీరు ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. రైట్ ఆన్సర్ ఏంది? సాయుధ పోరాట స్ఫూర్తి మరియు రాజకీయ మేల్కొల్పులు. ఆరో ప్రశ్న, సముద్రుడు తన ఉత్తుంగ తరంగాల ద్వారా లంకను ముంచెత్తెను. ఈ వాక్యంలోని ఉత్తుంగ అనే పదానికి సరైన వ్యతిరేక పదం ఏది? ఎత్తైన, నిమ్నమైన, లేకపోతే లోతైన, విశాలమైన, భయంకరమైన. ఇక్కడ నిమ్నమైన లేదా లోతైన అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న, కొత్తబాట పాఠ్యాంశంలో లక్ష్మి మరియు గోపాల్ అనే పాత్రల సంభాషణలు ఏ ప్రసిద్ధ ప్రాంతీయ మాండలికంలో సాగుతాయి? కోస్తాంధ్ర మాండలికం, రాయలసీమ మాండలికం, దక్షిణ తెలంగాణ, కళింగాంధ్ర మాండలికం. దక్షిణ తెలంగాణ, మహబూబ్నగర్ మాండలికం. ఎనిమిదవ ప్రశ్న, గోపాలకృష్ణుడు ఆవుల మందను అడవికి తీసుకెళ్లాడు. ఈ వాక్యంలోని గోపాలకృష్ణుడు ఏ సమాసానికి చెందినదో గుర్తించండి. సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం, విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, ద్విగు సమాసం. సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం ఇక్కడ రైట్ ఆన్సర్. తొమ్మిదో ప్రశ్న, అలిశెట్టి ప్రభాకర్ గారు నగర గీతంలో నగర నివాసిని దేనితో పోల్చారు? ఉల్లాసంగా తిరిగే పక్షి, కేవలం గడియారంలోని ముళ్ళు మరియు యంత్రం, సముద్రపు కెరటం, అడవిలోని సింహం. ఆన్సర్ని చెప్పాలి. కేవలం గడియారంలోని ముళ్ళు మరియు యంత్రం. 10వ ప్రశ్న, పట్నంలో రోడ్ల పక్కన ఉండే బురద గోతులే పేదవాడి నిలయాలు. ఈ వాక్యంలోని పట్నము అనే వికృతి పదానికి సరైన ప్రకృతి రూపమేంది? పట్టణము, పల్లె, నగరం, గ్రామము. పట్టణము అనేది ఇక్కడ ప్రకృతి పదం.
ఇంకా మిత్రులు లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ రూపంలో సపోర్ట్ ఇవ్వండి. 11వ ప్రశ్న. భాగ్యరెడ్డి వర్మ గారు అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం 1917లో ఏ చారిత్రక సంస్థను స్థాపించి సేవలు అందించారో గుర్తించండి. బ్రహ్మ సమాజము, జస్టిస్ పార్టీ, జగన్ మిత్ర మండలి, ఆది హిందూ సామాజిక పరిషత్. జగన్ మిత్ర మండలి రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న. న్యాయం కోసం పోరాడే వీరులకు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఈ వాక్యంలోని వీరులకు అనే పదానికి ఉన్న విభక్తి ఏది? ప్రథమ విభక్తి, తృతీయ విభక్తి, షష్ఠీ విభక్తి, షష్ఠీ విభక్తి. రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల. ఇది ఆన్సర్, ఇది కాదు. 13వ ప్రశ్న. శతక మధురిమ పాఠంలో ధనం అనేది శాశ్వతం కాదు, కీర్తి మాత్రమే నిలుస్తుంది అని ఏ శతక పద్యం ద్వారా వివరించబడింది? సుమతి శతకం, వేమన శతకం, భర్తృహరి సుభాషితము, దాశరథి శతకం. ఇక్కడ భర్తృహరి సుభాషితం అనేది రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న. సముద్రంలోని నీరు ఉప్పగా ఉన్న మేగుడు దానికి మధురమైన జలంగా మారుస్తాడు. ఈ వాక్యంలోని మేగుడు అనే పదానికి నానర్థాలేవి? ఆకాశం, నది, మబ్బు, ముస్తా, ఏనుగు, సూర్యుడు, చంద్రుడు, కొండ, రాయి. ఆప్షన్ బి మబ్బు, తుంగగడ్డ, దాన్ని ముస్తా, ఏనుగు. ఇది రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఏ సుప్రసిద్ధ మహాకావ్యానికి భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది? కర్పూర వసంతరాయలు, విశ్వంబర, మంటలు, మానవుడు, నాగార్జున సాగర్. విశ్వంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. 16వ ప్రశ్న. గోలకొండ పట్టణము ఈ వ్యాసంలో వర్ణించబడిన ఏ ఉద్యానవనం కుతుబ్ షాహీ పాలకుల సౌందర్య లాలసతకు నిదర్శనంగా నిలిచింది? పబ్లిక్ గార్డెన్స్, భాగ్యషాహి, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్కు. ఇక్కడ నబాతి తోటలు, భాగ్యషాహి రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న. యుద్ధ సమయంలో శత్రువులు సైనికులను బంధించి కారాగారమునందు ఉంచారు. ఈ వాక్యంలోని కారాగారము పదానికి సరైన విగ్రహ వాక్యం ఏది? కారము కొరకు గారము, కారమైన గారము, కారము యొక్క గారము, కారము కొరకైన అగారము. కారము కొరకైన అగారము. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న. శ్రీనాథుని కాశీఖండంలోని సప్తమాశ్వాసం నుండి గ్రహించబడిన భిక్ష పాఠ్యాంశంలో వ్యాస మహర్షికి కాశీనగర విశిష్టతను బోధించున్నది ఎవరు? పార్వతీదేవి, పరమశివుడు, కుమారస్వామి, నందికేశ్వరుడు. ఇక్కడ పార్వతీదేవి, సుమంగళి రూపంలో పార్వతీదేవి ఇక్కడ రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. సూర్యుడు తూర్పున ఉదయించి జగత్తుకు ప్రాణాధారమై నిలిచాడు. ఈ వాక్యంలోని జగత్తు అనే పదానికి సరైన పర్యాయ పదాల జత? లోకము, ప్రపంచం, విశ్వం, భూమి, ఆకాశం, గాలి, నీరు, పర్వతం, సముద్రం. చెప్పండి ఏది రైట్ ఆన్సరు? ఆప్షన్ ఏ లోకము, ప్రపంచము, విశ్వము, జగత్ అనే పదానికి పర్యాయ పదాలు. 20వ ప్రశ్న. భూమిక పాఠంలో వివరించబడినట్లుగా ఒక గ్రంథాన్ని ముద్రించే ముందు రాసే పీఠికకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమిటి? కేవలం రచయిత వ్యక్తిగత జీవితాన్ని పొగడడం, గ్రంథం యొక్క అంతరార్థాన్ని, మూల వస్తువును సంక్షిప్తంగా పరిచయం చేయడం, పుస్తక ముద్రణ ఖర్చుల వివరాలు తెలపడం, అలంకారాలతో కేవలం కావ్య సౌందర్యాన్ని పెంచడం. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మన యాప్లో ఉంచడం జరిగింది. ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. చెక్ చేస్తే మీరు ఖచ్చితంగా కోర్సులో జాయిన్ అవుతారు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? గ్రంథం యొక్క అంతరార్థాన్ని, మూల వస్తువులను సంక్షిప్తంగా పరిచయం చేయడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి హైప్ అనే బటన్పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.